Prosperity preachers ask God for one car. మరి వర్ధిల్లే బోధలు చేసే బోధకులారా కారు కొరకు అడగండి. After one car, ask for 2 cars. ఒక్క కారు అయిపోయిన తర్వాత మరొక కారు కొరకు అడగండి. Then ask for an helicopter. మరి తర్వాత హెలికాప్టర్ కొరకు అడగండి. Prosperity preacher, will your demand ever come to an end? మరి ఆశీర్వాదాల బోధకుడా నీ ఆశలు ఎప్పుడైనా అడుగంటుతాయా? Till you go to the tomb, your desire will come. సమాధిలోనికి వెళ్ళే వరకు కూడా నీ ఆశలు అలాగే పెరుగుతూ పోతుంటాయి. But children who get grace of God will read whatever they have. మరి దేవుని పిల్లలైన వారు ఏదైతే దేవుడు అనుగ్రహిస్తాడో దాని యందే సంతృష్టిని అనుభవిస్తారు. That's why John says in 3rd John, అందుకనే యోహాను గారు 3వ పత్రికలో ఇలాగంటాడు. verse 2. 2వ వచనం అండి. John 3rd John verse 2. యోహాను 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. Oh, how you can be happy in everything. మనము అన్ని విషయాల్లో సంతోషభరితంగా ఎలా ఉండగలం? When spirit rules us. ఎప్పుడైతే ఆత్మ మనలను ఏలుబడి చేస్తాడో అప్పుడే. When you get abundance of grace, మీరు సమృద్ధి అయిన కృపను ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు ఆనందిస్తారు. that's what we read in Romans 5:17. అదే విషయాన్ని మనం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. Romans 5:17. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గల వారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. Hallelujah. హల్లెలూయా. Children of God should get grace and rule every situation. మరి దేవుని పిల్లలైన వారు దేవుని కృపను పొందుకొని ప్రతి పరిస్థితిని కూడా చక్కగా ఏలుబడి చేయగలుగుతారు. You should challenge Satan. మీరు సాతానుకు సవాలు విసిరవచ్చు. Satan, let starvation come. సాతానా, మరి ఆకలి అలమటించేది రానివ్వు. We will eat spiritual food. మేమేమో ఆత్మ సంబంధమైన భోజనం తింటాం. We will rejoice. మేము ఆనందిస్తాం. Not saying, Satan, we are poor now. Our Father, give us. We are not going to be like that. ఇదిగో సాతానా, ఇప్పుడైతే లేదు, మా తండ్రి ఇస్తాడు అనుకుంటాం అని చెప్పి సైతానుతో చెప్పే పనే లేదు. My Father gave me what I need today. ఈ రోజు నాకేది అక్కర ఉందో నా తండ్రి నాకు ఇచ్చేస్తాడు. Why our Father gives us every day? మరి ఎందుకని మన దేవుడు రోజు ఇస్తాడు? So that we may have relationship with Him every day. ఎందుకనగా రోజు కూడా మనం ఆయనతో సత్సంబంధము కలిగి ఉండడానికే. We are not prodigal son. మనము తప్పిపోయిన కుమారులం కాదు. Give me everything so that I can use for myself. ఇదిగో అన్ని కూడా ఇచ్చేయి, నా కొరకు వాడేసుకుంటానని చెప్పడానికి కాదు. Father, you know what I need and I know you will give. తండ్రి, నాకేది కావాలో నీకు తెలుసయ్యా, నువ్వు నాకు ఇస్తావు అంతే. So you should have the spirit of sonship, not the spirit of bondage. మరి మనము తన కుమారుని యొక్క దత్తపుత్ర ఆత్మను పొందుకోవాలి కానీ దాస్యపు ఆత్మను పొందుకోవద్దు. That should not rule us. ఆ దాస్యపు ఆత్మ మనల్ని ఏలుబడి చేయకూడదు. I am the son. నేను కుమారుడను. But son, till he is matured, he will be under the custodians. మరి కుమారుడు ఎదిగేంత వరకు గృహ నిర్వాహకుని ఆధీనములో ఉంటాడు. Galatians chapter 4 verse 1 and 2. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలండి. Galatians 4 1 and 2. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు నేను చెప్పునేదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయై ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము
వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. As long as the son is a babe, he is just like a servant. మరి కుమారుడు ఎదుగుదల పొందుకునేంత వరకు అతడు సంరక్షకుని ఆధీనములో ఉంటాడు. I am sorry to take the name of Pastor Yeshratnam. మరి నన్ను క్షమించండి, యేసురత్నం పాస్టర్ గారి పేరు తీసుకుంటున్నాను. Now God has given him a car. ఇప్పుడు దేవుడు యేసురత్నం గారి కారు ఇచ్చేశాడు. Think that his son Paul is only 2 years old. ఇలాగ అనుకోండి, యేసురత్నం గారు పాస్టర్ గారి కుమారుడు 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు. What he will tell his son? ఆయన గారు కొడుకుతో ఏమని చెబుతాడు? Don't touch the car. ఇదిగో కారును ముట్టుకోవద్దు. If we allow him to touch the car, ఒకవేళ కారును తాకడానికి మీరు అనుమతిస్తే he will take a stone and scratch all of it. ఇక అప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు? చిన్న రాయి తీసుకొని దాని మీద గీతలు గీయడం మొదలు పెడతాడు. Am I right? ఏమండి, నేను చెబుతున్నా నిజమంటారా? But he grows little bit. కానీ ఆయన కొంచెం ఎదిగిన పిదప He'll say, son, go and clean that car. అంటాడు, నానా నువ్వు వెళ్ళి ఆ కారును కాస్త తుడువయ్యా అంటాడు. Before that, he will tell the driver, don't allow my son Joshua to touch that car. కానీ అంత ముందు Paul to touch the car. అంత ముందుకు డ్రైవర్తో చెప్తాడు, ఇదిగో ఎప్పుడు కూడా నా కుమారుని కారు దగ్గరికి రావడానికి అనుమతించకు. But he has grown. కానీ ఆయన ఎదిగిన తరువాతనేమో He uses him, clean it. మరి అతడు దానిని తుడవడానికి ఉపయోగించుకుంటాడు. Then as he grows up, ఇక ఆయన పెద్దవాడైనప్పుడు Pastor Yeshratnam will give the key, son, drive the car. ఇక పాస్టర్ యేసురత్నం గారు, నానా ఇదిగో తాళపు చెవి తీసుకో, నువ్వు హాయిగా కారు నడపయ్యా. Earlier also, Paul was his son. మరి ఏ విధంగా చూసినా Paul, in the beginning, in earlier time also, Paul was his son. ఆరంభములో కూడా పాలు మరి యేసురత్నం గారి కుమారుడే. But he did not allow him to touch the car. కానీ ఆయనను కారు తాకడానికి అప్పుడు అనుమతించడం లేదు. Now he is driving the car. మరి ఇప్పుడు చూస్తేనేమో కుమారుడు పాలే కారు నడుపుతున్నాడు. What happened? ఏమి సంభవించింది? Paul grown up. పౌలు గారు ఎదిగాడు. In the same way, when you grow up spiritually, ఇదే ప్రకారంగా ఎప్పటి వరకైతే మీరు ఆత్మ సంబంధంగా ఎదుగుతారు, your father will give you authority over authority. మరి మీ తండ్రి అయిన దేవుడు ఒక అధికారము తర్వాత మరొక అధికారం అనుగ్రహిస్తూ ఉంటాడు. You know, I am king of India. మీకు తెలుసండి, నేను భారతదేశానికే రాజును. It may be a surprise to you. మీకు బాగా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు ఇది. During the last winter session, 22 days, parliament session was not run. మీకు తెలుసు కదండి, గత 22 రోజులుగా వర్షాకాల శీతాకాల సభలు పార్లమెంట్లో జరగలేదు. 22 days. 22 రోజులు. I asked father why. నేను తండ్రిని అడిగాను, ఎందుచేత నాయనా? The Lord said, this is work of Satan. ప్రభు అన్నాడు, ఇది సాతాను యొక్క పని. They want to take law in their hands. మరి వారు చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకునే ప్రయత్నం చేశారు. Opposition parties want to rule the country. మరి ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని పాలించాలని ఆశిస్తున్నారు. If you allow them, then great persecution will increase. ఒకవేళ మీరు గనక వారిని అనుమతించినట్లయితే దేశములో గొప్ప సంక్షోభం మొదలవుతుంది, హింస మొదలవుతుంది. Then I said, Father, what I should do? నేను అప్పుడు తండ్రిని అడిగాను, నాన్నమ్మ నేను ఏం చేయాలి? You go to Delhi and spend the first 7 days of this year there. మరి ఈ సంవత్సరంలో నీవు ఢిల్లీకి వెళ్ళి 7 రోజులు అక్కడ గడపమని చెప్పాడు. January 1 to 7. జనవరి నెల 1వ తారీఖు నుండి 7వ తారీఖు. Arrest all powers. అన్ని శక్తులను బంధించేయి. I went with the team and some pastors and spent January 1 to 7 there.
మరి నేను కొంతమంది పాస్టర్లను సహోదరులను నా వెంట పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి 7 రోజులు ఢిల్లీ నగరంలో గడిపాను. January 1 to 7. జనవరి నెల 1వ తారీఖు మొదలుకొని 7వ తారీఖు వరకు. All other programs cancelled. ఇతర కార్యక్రమములన్నీ కూడా రద్దు చేసుకున్నాను. We went to all the strongholds of the enemy. మరి మేమందరం కూడా బలమైన సాతాను స్థావరాల దగ్గరికి చేరుకున్నాం. All the big temples and masjid and other places. మరి గొప్ప గొప్ప మందిరాల దగ్గరికి మస్జిద్ దగ్గరికి వెళ్ళాం. And then we went to the Red Fort where the first Delhi throne was established. మరి ఢిల్లీ యొక్క సింహాసనం మొదట అధిష్ఠించబడిన ఎర్రకోట దగ్గరికి మేము వెళ్ళాం. You may heard about the peacock throne which was established by Mughals in Delhi. మరి ఢిల్లీలో మొఘలాయుల ద్వారా మరి నెమలి పింఛముతో కూడిన సింహాసనం మొదట అధిష్ఠించబడింది ఎర్రకోటలో. But that throne is taken away by Pakistan. కానీ ఆ సింహాసనాన్ని పాకిస్తానీయులు తీసుకొని వెళ్ళిపోయారు. If you go to Red Fort, you can see the place there from where the administration of Delhi started. మరి ఢిల్లీ నగరములో పరిపాలన దక్షత ఏ స్థలములో ఆరంభమైందో మీరు ఇప్పుడు కూడా వెళ్ళి ఢిల్లీలో చూడొచ్చు. Then we came to that big place, India Gate and President Secretariat, Prime Minister Secretariat and all those, Parliament House and all those places. ఆ పిదప మేము ఇండియా గేట్ దగ్గరికి, ప్రెసిడెంట్ సెక్రటరీ గారి దగ్గరికి, ప్రధానమంత్రి సెక్రటరీ దగ్గరికి, ఇతర Parliament House. ఆ పార్లమెంట్ హౌస్ దగ్గరికి కూడా వచ్చేసాం. We started praying. మేము ప్రార్థన ప్రారంభించాం. Winter session did not continue. వర్షాకాల సభలు జరిపించబడలేదు. Budget session will run. కేవలం సభ అలాగే జరిగింది. Budget session will run. Budget session. బడ్జెట్ గూర్చిన ఆ సభ మాత్రమే నిర్వహించబడింది. No. See, winter session did not run at all. ఈ వర్షాకాల సభలు జరపలేదండి. శీతాకాల సభలు. The next was the budget session. ఇక రెండవది ఏమిటంటే బడ్జెట్ సెషన్ ఉంది. So the opposition parties were trying not to allow budget session also. ఈ ప్రతిపక్ష పార్టీలేమో ఈ బడ్జెట్ సెషన్ ను అనుమతించడానికి ప్రయత్నించలేదు, జరిపించడానికి ఇష్టపడలేదు. They wanted to bring president rule all over the India. మరి భారతదేశం అంతటా కూడా అధ్యక్షుని పాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రయత్నం చేశారు. Why? They want to take rules in their hand. ఎందుకనగా అధికారాన్ని తమ చేతుల్లోనికి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. They want to stop all conversion. మరి మతాంతరీకరణను పూర్తిగా ఆపేయాలనుకున్నారు. But the Lord said, arrest them all. అప్పుడు ప్రభువు అన్నాడు, అందరిని కూడా బంధించేయి. Budget session continued complete days without any interruption. మరి బడ్జెట్ సెషన్ అనేది ఎలాంటి ఆటంకము లేకుండా సజావుగా జరిపించబడింది. One or two small things came, but still the session continued. ఒకటో రెండో ఆటంకాలు వచ్చేసాయి కానీ ఆ సభ మాత్రం సజావుగానే సాగింది. When you grow up, God will give you power. మరి మీరెప్పుడైతే ఎదుగుతారో తండ్రి అయిన దేవుడు మీకు అధికారాన్ని చేతికిస్తాడు. We are not beggars. మనము భిక్షకులము కాదు. India belongs to Christ. భారతదేశం క్రీస్తుకు చెందినది. We are ready to pay the price. మనము వెల చెల్లించడానికి సిద్ధపడి ఉన్నాం. But we will rule like sons. కానీ కుమారుల వలనే మనము రాజ్యం ఏలబోతున్నాం. So till you grow up, God will keep you under tutors. అందుకనే నీవు పరిపూర్ణంగా ఎదిగేంత వరకు మరి నీకు మేస్టార్ల దగ్గరనే చదువు నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. Read verse 2. రెండవ వచనం చూడండి. Galatians 4:2. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అండి. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. You will be put under governors and tutors. మరి సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉంచబడతావు. Who are all these tutors? మరి ఎవరు వీరందరూ కూడా ఈ గృహ నిర్వాహకులు? Poverty is one of the tutor. పేదరికం అనేది ఒక గృహ నిర్వాహకుడు. Heard me? విన్నారండి?
పేదరికం అనేది ఒక గృహ నిర్వాహకుడు. How you behave when there is nothing to eat? మరి ఏది తినడానికి లేనప్పుడు నీవెలా ప్రవర్తిస్తావు? You are understanding me? ఏమండి, నా మాటలు అర్థం చేసుకుంటున్నారా? God will put you into different circumstances to teach you so that you may grow up. దేవుడు నానా రకమైన స్థితులలో నిన్ను ఎందుకు ఉంచుతాడంటే నీవు ఎదగగలగనట్లుగా. Some of the tutors are allegations. మరి కొంతమంది గృహ నిర్వాహకులు ఎవరంటే అవమానములు, అపనిందలు. Some of the tutors are sicknesses. మరి అనారోగ్యం అనే గృహ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. So many other things are there. ఇంకా ఇతర అనేక మంది ఉన్నారు. At that time you are in his hands. ఆ సమయములో నీవు ఆయన చేతిలో ఉన్నావు. John chapter 10 verse 27 to 29. యోహాను సువార్త 7వ అధ్యాయం 27 నుండి 29 వచనాలండి. John 10:27 to 29. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 29 up to 29. 27 నుండి 29 వరకు. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. Here you are kept on the hands of Jesus. నీవు యేసు ప్రభు చేతిలో పెట్టబడ్డావు. Jesus' hand. యేసు చెయ్యి. This is Samuel. ఇది శామ్యూయల్ గారు అనుకోండి. He is in the hand of Jesus. ఈయన మరి యేసు చేతిలో ఉన్నారు. And under the hands of Jesus, Father's hand. మరి యేసు చేతి క్రింద తండ్రి చెయ్యి ఉన్నది. Then Isaiah chapter 63 verse 9. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. Isaiah 63 verse 9. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం అండి. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. Listen. వినండి. I am reading the word of God. నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. About people of Israel, God carried him. The Father carried them. మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన రొమ్మున ఆనించుకొని నడిపాడు. If he carried people of Israel, bride of Jesus, will he not carry you? మరి ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు రొమ్మున ఆనించుకొని నడిపితే క్రీస్తు వధువునైనా నడపడా? You are under the tutor. మీరేమో గృహ నిర్వాహకుని ఆధీనములో ఉన్నారు. This tutor is the burning fire. మరి ఈ గృహ నిర్వాహకుడు మండుచున్న అగ్ని. Checking you, training you, troubling you. మరి నిన్ను పరీక్షిస్తున్నాడు, మరి అగ్ని చేత కాలుస్తున్నాడు, మరి పర్యవేక్షిస్తూ ఉన్నాడు. At that time you are in the hand of the Father and Jesus. ఆ గడియలలో నీవు యేసు చేతిలోను, యేసు చేతి క్రింద తండ్రి చేతిలోను నీవు ఉన్నావు. When you are starving, still you are in the hand of the Father. నీవు ఆకలితో అలమటిస్తున్న వేళ కూడా ఇంకా ఆయన చేతిలోనే ఉన్నావు. When your son is dying of starvation, still you are in his hand. నీ కుమారుడు ఆకలి చేత చచ్చిపోతున్న సమయంలో కూడా, Listen here. ఇక్కడే వినండి, నీ కుమారుడు ఆకలితో చచ్చిపోతున్న సమయంలో కూడా నీవు ఇంకా ఆయన చేతిలోనే ఉన్నావు. When your wife is dying through sickness, you are in his hand. నీ భార్య అనారోగ్యము చేత చచ్చిపోతున్న సమయంలో ఇంకా నీవు ఆయన చేతిలోనే ఉన్నావు. Every hairs of yours is numbered. మరి మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడ్డాయి. If that is true, అదే నిజమైనదైతే everything that comes to you, he knows. నీకు సంభవిస్తున్న ప్రతి సంగతి కూడా ఆయన బాగా ఎరుగుతాడు. You need not tell him. నీవు చెప్పవలసిన అవసరమే లేదు. You need not beg him. నీవు భిక్షమెత్తవలసిన పరిస్థితి వద్దు. Father, grant me grace. తండ్రి
If you ask grace, నీవు ఒకవేళ కృప కొరకు అడిగితే you are the richest man on the earth. నీవు భూమి మీద కుబేరుడవవుతావు. Many preachers make you to beg from God. అనేక మంది దైవ సేవకులు మిమ్మల్ని భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు. Some of you also may be begging. ఇప్పటికే బహుశా మీలో కొంతమంది భిక్షం ఎత్తుతూ ఉండవచ్చు. Why I don't beg? నేనెందుకు భిక్షం ఎత్తను మరి? All the silver and gold belongs to my Father. సమస్త బంగారము వెండి నా తండ్రిదే. Even the king and the richest man on the earth may starve, but if my Father doesn't allow, I will never starve. మరి భూమి మీద ఉన్న రాజాది రాజులైన ఆకలితో అలమటించవచ్చు గాని తండ్రి నాతో ఉన్నంత కాలం నేను అలమటించను. If he doesn't allow, ఆయన అనుమతించడు నన్ను. last year in Jammu 62 days there was Bandh, hartal. మరి గత దినాల్లో Last year. పోయిన సంవత్సరంలోనండి జమ్మూ రాష్ట్రంలో 62 రోజుల వరకు మరి ధర్నాలు ఉండినాయి. Because of Amarnath case, they did not allow any market, anything. 62 days. మరి అమర్నాథ్ యొక్క విషయంలో మరి ఏ వాణిజ్య కేంద్రాలను కూడా తెరవడానికి కానీ నడపడానికి కానీ అనుమతించలేదు. No market, nothing. ఇక వాణిజ్యం లేదు, ఏ మార్కెట్లు కూడా లేవు. We, a group of nearly 40 people living in there in Bakshinagar at that time. మరి అదే సమయంలో బక్షీనగర్లో సుమారు 40 మంది మేము అక్కడ నివాసం ఉంటున్నాం. You know, Hindus, people who are against us, brought sacks of vegetables and rice, sacks full. మరి మీకు తెలుసండి, హైందవులు మాకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ కూడా సంచుల కొలది మరి గోనె సంచుల నిండా కూరగాయలన్నీ మోసుకుంటూ తెచ్చారు. Not one day, ఒక రోజు కోసం కాదు, several days. అనేక దినాలు Prepared food. సిద్ధపరచబడిన భోజనాన్ని తెచ్చారు. We did not fast to even one day. ఒక్క రోజు కూడా ఉపవాసం ఉండి ఎరగం. There were many rich people in Jammu did not get vegetable, but we are eating plenty of vegetables. మరి జమ్మూ రాష్ట్రంలో ఉన్న ధన సంపన్నులైన వారికి మార్కెట్లు లేవు గనుక ఏ కూరగాయ ముక్క దొరకలేదు. మరి మాకైతే సమృద్ధి అయిన కూరగాయలు సరఫరా అవుతూ ఉండినాయి. Hindus go to their field and carry it secretly and bring to us. మరి హైందవులైన వాళ్ళు తమ పంట పొలాలకు వెళ్ళి కూరగాయలు కోసుకొని సంచుల కొలది మా యొద్దకు తీసుకొని వస్తూనే ఉండినారు. We never asked him even once. ఒక్క మారైనా కూడా మేము అడగలేదు. One day beautiful rice and vegetables prepared and brought. ఒక రోజైతే భలే చక్కటి బియ్యంతో వండిన అన్నం కూరగాయల భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చారు. I asked why. నేను అడిగాను ఎందుకు తెచ్చారు. Then only I came to know the gas was not there. అప్పుడే నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్న సంగతి. I asked the brothers why then they said there was no gas. మరి నేను అడిగాను సహోదరులను, ఎందుకయ్యా వీళ్ళలాగా సిద్ధపరచబడిన భోజనాన్ని ఈవేళ తీసుకొచ్చారంటే మన ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి అని వాళ్ళు చెప్పేశారు. They did not tell me, they did not share anyone. వాళ్ళు నాతో చెప్పలేదు, ఒక్క మాట అయినా వాళ్ళు అడగలేదు. Evening people bringing gas. ఈ ప్రజలు గ్యాస్ కూడా తీసుకొని వచ్చేవాళ్ళే. Evening. సాయంకాలం వేళ. My friends, we have a father. నా ప్రియ స్నేహితులారా, మనకు ఒక తండ్రి ఉన్నాడు. Be satisfied what your father gives. మీ తండ్రి ఏదేదైతే మీకు అనుగ్రహిస్తాడో సంతృప్తి పడండి. Your lust of the flesh, lust of the eye, these 3 roots you have to cut. మీకున్న ఈ నేత్రాశ అనే ఊడను, శరీరాశ అనే ఊడను, జీవపు డమ్మం అనే ఊడను తెగ నరికేయండి. Learn to abide on the olive tree. మరి ఒలీవ చెట్టు కొమ్మన ఆనుకొని జీవించే నేర్చుకోండి. Look at this branch. ఈ కొమ్మను మీరు చూడండి. This is also a grafted one. ఇది కూడా అంటు కట్టబడ్డ కొమ్మయే. Full of fruits. మరి సమృద్ధిగా పండ్లు ఉన్నాయి. Whatever the tree gives, that only it takes. మరి ఏదైతే చెట్టు వేరు అనుగ్రహిస్తుందో అంతటిని అది తీసుకుంటోంది. Hallelujah. హల్లెలూయా. So our life
life is rooted in love. మన జీవితము ప్రేమ చేత వేళ్ళూనుకున్నది. How you should grow? ఏ ప్రకారంగా మీరు ఎదగాలి? Ephesians 3, come back quickly. I'll close quickly. ఎఫెసీయుల పత్రికలో త్వరగా ముగిస్తాను నేను. Ephesians 3:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనమండి. Ephesians 3:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగినట్లుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు. Hold on. See, Christ made only in your hearts by faith that you may be rooted and grounded. In which word? మీరు వేళ్ళూను ప్రేమయందు వేళ్ళూనినట్టు. ప్రేమయందు వేరుపారి స్థిరపడి. So you, which word it is? It is included 15 to 18. It is totally included. Where is 78, 50, 15 నుండి 18 వరకు ఉందండి అది. So you have to be rooted in love. మీరు ప్రేమయందు వేరు పారి ఉండాలి. And your foundation should also be in love. మీ పునాది కూడా ప్రేమ మీద స్థిరపరచబడాలి. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? 1 John chapter 4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం verse 8. 8వ వచనం అండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. Our Father is love. మన తండ్రి ప్రేమై ఉన్నాడు. 16. 16వ వచనం అండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 John 2:5. యోహాను పత్రిక 3వ అధ్యాయం 2:5. 2వ అధ్యాయం 5వ వచనం అండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. God's love should be perfected in us. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము కావాలి. God's love should be perfected in us. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణంగా రావాలి. పరిపూర్ణమైపోవాలి. 1 John chapter 4 verse 16. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. Verse 12 also. 12వ వచనం కూడా చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. Listen, వినండి. love, there are 3 qualities. ప్రేమకు 3 లక్షణాలు ఉన్నాయి, 3 స్వభావాలు ఉన్నాయి. One is eros, sexual love, boy and girls love. ఒకటేమో సంభోగ సహితమైన ప్రేమ. World say that is a great love. మరి లోకం అంటుంది అదే పెద్ద ప్రేమ అని. That is appetite, hunger of the body. అంటే దేహం యొక్క ఆకలితో కూడిన ప్రేమ అది. Number 2 is filial love. మరి రెండవ ప్రేమ ఫిలియోలా ప్రేమ. That is brotherly love, father, mother, brothers, sisters. అంటే అన్న, అక్క, చెల్లి అనే ప్రేమ. In these 2 love, the other person should reciprocate. మరి ఈ 2 ప్రేమలలో కూడా పరస్పరం పంచుకుంటుంటారు. If it is not reciprocated, anger will come. ఇక పరస్పరం ప్రేమ గనక పొందుకోనట్లయితే ఇక కోపాలు తాపాలు వచ్చేస్తాయి. But the God's love is love without any reciprocation. మరి దేవుని ప్రేమ ఎలాంటిదంటే పరస్పరము ప్రతిస్పందించేది కాదు. Whether the other person does always evil thing against you, మరి ఒక వ్యక్తి మీకెప్పుడు ఒక వ్యక్తికి విరోధంగా తప్పిదాలే చేస్తున్నా కూడా
A person is always working against you. మరి ఒక మనుష్యుడు మీకు వ్యతిరేకంగా ఎప్పుడు పని చేస్తున్నా కూడా You will not get hatred towards that person. నీవు ఆ సహోదరుణ్ణి ఎప్పుడు కూడా ద్వేషించవు. Love him. ప్రేమే నిలిచి ఉంటుంది. You will love him. Brother speaks against you, you will not be angry. నీ భార్య నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ భర్త నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ అన్న నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ సహోదరు నీకు వ్యతిరేకంగా మాట్లాడినా కోపం తెచ్చుకో. You will not be angry with your neighbors. నీ పొరుగు వారిల కోపంతో ఉండరు. Among believers there will be love only. మరి విశ్వాసుల మధ్యలో కూడా ప్రేమయే ఉంటుంది. But in the churches we have half dead believers. కానీ సంఘాల్లో సగం చచ్చిన విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు. Because of half dead believers hatred comes. మరి సగం చచ్చిన ఈ విశ్వాసుల్లోన నుండి మరి కోపం వచ్చేస్తుంది. Half flesh comes. ఆ స్వయం శరీరత్వం వచ్చేస్తుంది. But thank God for the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. He is sending his mighty spirit in the last days. ఈ కడవరి దినాలలో ఆయన బలమైన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. I told you what happened in Dang of Nepal. మరి నేపాల్ డాంగ్ అనే ప్రాంతంలో ఏమి సంభవించిందో మీతో చెప్పేశాను. In March 25 I was there. How God began to pour out his spirit in a mighty way. మరి మార్చి మాసం 25వ రోజు నేను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు తన బలమైన మన శక్తిని ఎలా పంపించాడో మీకు నేను తెలియజేశాను. All other meetings were cancelled. ఇతర మీటింగ్లన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. Big meetings were cancelled. పెద్ద పెద్ద సభలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. 3 weeks we were in one place. మరి 3 వారాల తరబడి ఒకటే స్థలములో ఉండిపోయాం. God poured out his spirit in a mighty way. దేవుడు తన ఆత్మను ఎంతో బలీయంగా పంపించేశాడు. People in hundreds gathered from other places. మరి ప్రజలు ఇతర ప్రాంతాల నుండి వందల కొలదిగా ఆ స్థలంలో చేరుకున్నారు. People all crying. ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉండినారు. Reconciling with each other. ఒకరితో ఒకరు పశ్చాత్తాపపడి సమాధాన పడుతూ ఉండినారు. Husband wife reconciling. భార్యాభర్తలు సమాధాన పడ్డారు. Pastor and brothers reconciling. పాస్టర్ గారు సహోదరులు సమాధాన పడ్డారు. Believers one among us reconciling. మరి విశ్వాసులైన వారు ఒకరితో ఒకరు సమాధాన పడిపోయారు. Love of God filled every heart. దేవుని ప్రేమ ప్రతి హృదయాన్ని నింపేసింది. Hallelujah. హల్లెలూయా. That meeting continued for 3 weeks. ఆ సభ 3 వారాల వరకు కొనసాగింది. Again that meeting continued. మరలా సభ కొనసాగుతూనే ఉండింది. Now that revival fire is spreading everywhere. మరి ఆ ఉజ్జీవ అగ్ని ఇప్పటి వరకు ఇంకా వ్యాపిస్తూనే వస్తున్నది. Everywhere. ప్రతి Some people from India came there. మరి కొంతమంది భారతదేశం నుండి ఆ చోటికి వచ్చారు. We came on April 12 to India. మరి ఏప్రిల్ 12వ తారీఖు నాడు మేము భారతదేశానికి వచ్చాం. Our pastors all gathered there. మరి అక్కడ పాస్టర్లందరూ కూడా సమకూడారు. Big revival started. గొప్ప ఉజ్జీవం ప్రారంభించబడింది. And it is spreading everywhere now. మరి ఇప్పుడు చూస్తేనేమో అది అంతటా వ్యాపిస్తోంది. Nobody leading the meeting. మరి ఏ ఒక్కరు కూడా మీటింగ్ ను నాయకత్వం వహించి నడపడం లేదు. Nobody singing. ఎవరు కూడా పాట పాడడం లేదు. Holy Spirit does everything. పరిశుద్ధాత్మ దేవుడే సమస్తము తానే నడిపిస్తున్నాడు. Fire burning everywhere. మరి Fire. అగ్ని అంతటా రగులుకొంటోంది. Now it is spreading in northern India. మరి ఇప్పుడు అది ఉత్తర భారతదేశంలో రగులుకొంటోంది. Now in Bhopal also it started spreading. మరి ఇప్పుడు భోపాల్లో కూడా అది వ్యాపిస్తోంది. In 1904 in Azusa Street God sent the Holy Spirit. మరి 1904వ సంవత్సరములో అసూజ్ అనే ప్రాంతములో దేవుడు ఈ ఉజ్జీవాన్ని పంపాడు. That was in America. అది అమెరికా దేశంలో At జరిగింది. that time it happened in Pune. మరి ఆ తర్వాత పూణేలో ఆ ఉజ్జీవం బయలుదేరింది. Pandita Ramabai's hostel. మరి పండిత రామాబాయి గారి వసతి గృహంలో At that time people began to speak in tongue. మరి ఆ గడియల్లో ప్రజలు అన్య భాషల్లో మాట్లాడారు. Now it is not speaking in tongue. మరి ఇప్పుడు అన్య భాషలో మాట్లాడడం కాదు, But dying for themselves. మరి తమంతట తామే చచ్చిపోతున్నారు. I want to live for Christ. నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. I want to live for Christ. నేను క్రీస్తు కొరకే జీవించాలి. I want to perfect my love, perfect love in God. ఇదిగో దేవుని యందు నా ప్రేమను పరిపూర్ణం చేసుకోవాలి. God said while we on 25th March,
మరి 25 మార్చి 25 నాడు దేవుడు పంపాడు దాన్ని. God said to me, దేవుడు నాతో చెప్పింది ఏమిటంటే 1904 was the beginning, it was the former rain. మరి 1904వ సంవత్సరములో పంపించబడిన వర్షం మరి తొలకరి వర్షం. Now this is the latter rain. మరి దేవుడు అన్నాడు ఇదిగో ఇది కడవరి వర్షం అన్నాడు ఆయన. This is perfecting rain. ఇది పరిపూర్ణను చేసే వర్షము. Who will get it? ఎవరు పొందుకుంటారు దీన్ని? Those who are anxious for it. ఎవరైతే అభిలాష కలిగి ఉన్నారో వాళ్ళు పొందుకుంటారు. Not all. అందరూ కాదండి. Every son will get it. ప్రతి కుమారుడు దాన్ని పొంది తీరుతాడు. Bondage people will not get it. బానిస బ్రతుకుతున్న వాళ్ళు పొందుకోరు. You know, Abraham had a bondage son. మీకు తెలుసు కదండి, అబ్రహాం గారికి బానిస కొడుకు కూడా ఉన్నాడు, దాసి కొడుకు ఇష్మాయిల్. He was born through him. మరి ఆయన ద్వారానే అతడు పుట్టాడు. But mother was a born woman. కానీ భార్య ఏమో దాసి. Sarah advised him, that's why he did that. మరి శారమ్మ ఆయనకు సలహా ఇచ్చింది గనక ఆయన అలా చేసేసాడు. But later on Sarah says, మరి ఆ తర్వాత శారా అంటోంది, drive him away. ఇదిగో ఆవిడని పంపించే ఇక్కడ నుండి. Abraham was grieved. మరి అబ్రహాము పరితాపపడ్డాడు. He asked God. దేవుని అడిగాడు. Then God said, అప్పుడు దేవుడు అన్నాడు, your son born Isaac, he will be only the seed. ఇదిగో నీకు పుట్టిన ఇస్సాకే నీ సంతానం అవుతాడు. Why? ఎందుకని? In God's program bondage has no place. మరి దేవుని యొక్క కార్యక్రమములో బానిసలకు చోటు లేదు. Mother was a bond woman. మరి తల్లేమో బానిస తల్లి. That's why Ishmael was driven out. అందుకనే ఇష్మాయేలు బయటికి త్రోసివేయబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. We are born of God. మనము దేవుని మూలముగా పుట్టిన వారము. So blessing is our right. అందుకనే ఆశీర్వాదం మన జన్మ హక్కు. We are rulers. మనము ఏలుబడి చేసే రాజులం. Not for one day. ఒక రోజు కోసం కాదు. We are called to sit equal with Father and rule. మరి తండ్రితో సరి సమానముగా ఆశీర్వాదమై ఏలుబడి చేయబోయే రాజులం. For that you are chosen. దాని కొరకే మీరు ఏర్పరచబడ్డారు. You through the tutor grow to perfection. గృహ నిర్వాహకుల సంరక్షకుల యొక్క ఆధీనములో ఉండి ఎదగండి. Welcome every problem. ప్రతి సమస్యను ఆహ్వానించండి. Welcome every trial. ప్రతి శోధనను మరి ఆహ్వానించండి. It is your tutor. ఇదిగో అది మీ గృహ నిర్వాహకుడే. It will make you to grow up. ఇదిగో నిన్ను ఎదిగించడానికి ఎంతో దోహదపడుతుంది. How far you will have to grow up? మరి ఎంతగా నీ ఎదగవలసి ఉన్నది? To the fullness of God. దేవునికి కలిగిన పరిపూర్ణతలోనికి నీ ఎదగవలసి ఉన్నది. Fullness of God. పరిపూర్ణమైన దేవుని లోనికి నీ ఎదగవలసి ఉన్నది. And full stature of Christ. మరి క్రీస్తు యొక్క స్వరూప్యము సంపూర్ణతలోనికి నీ ఎదగవలసి ఉన్నది. Holy Spirit is here. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. Though there is not much time, మరి ఎక్కువ సమయం లేకున్నా కూడా we are going to pray now. మనం ప్రార్థన చేయబోతున్నాం. Take care of your mobile and your glass and everything. మీ కళ్ళజోడు విషయంలో, మీ చేతిలో ఉన్న మొబైల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. Mighty move of God is coming. దేవుని యొక్క బలమైన శక్తి కదలిక రాబోతోంది. Not because of me. నా ద్వారా కాదు, నన్ను బట్టి కాదండి. I am going to sit there now. నేను ఇప్పుడు అక్కడ కూర్చోబోతున్నాను. Let's see what the Holy Spirit does. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో పరికిద్దాం. Take care of your specs and your mobile and everything. మీ సెల్స్ గురించి, మీ కళ్ళజోడు గురించి జాగ్రత్తగా ఉండండి. You can keep it here on the table. ఒకవేళ దాన్ని శక్యమది బల్ల మీద పెట్టేసుకోండి. People are going to be filled with mighty power of God. దేవుని బలమైన శక్తి చేత ప్రజలు నింపబడబోతున్నారు, తాకబడబోతున్నారు. Get ready. దాని కొరకై సిద్ధపడండి. I am going to sit there and pray. నేను అక్కడికి వచ్చి ప్రార్థన చేయబోతున్నాను.
Amen. Friends, the latter rain God already started. స్నేహితులారా, కడవరి వర్షం కురవడం ఆరంభమైంది. Very soon we'll go to our home. అతి త్వరలో మన గృహానికి వెళ్ళబోతున్నాం. Let's complete the work entrusted to us. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేద్దాం. Let this be our food to walk according to His will and complete His work. మరి దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను ఆయన వాక్యానుసారంగా సంపూర్ణం చేద్దాం. What is our food? మనకున్న భోజనం ఏమిటి? Walk according to His will దేవుని చిత్త ప్రకారముగా చేయటమే, and complete the work entrusted to us. మనకు అప్పగింపబడిన పరిచర్యను తుదముట్టించటమే. Great darkness is coming where no man can work. మరి గొప్ప అంధకారం కమ్ముకొనబోతుంది, ఏ మనుషుడు కూడా పని చేయలేనంత. Let's complete it when it is day. When it is day, let us complete the work. మరి వెలుగు పగటి సమయం ఉన్నప్పుడే పని చేద్దాం. Now the servant of God will come and pray and close the meeting. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. Once again we are thankful to Pastor K. Joseph and Pastor Prakasham and Pastor Vijay for all their cooperation and love. మరి ఒక్క మారు పాస్టర్ ప్రకాశం గారికి, పాస్టర్ కే జోసెఫ్ గారికి, అలాగే పాస్టర్ విజయ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. God be willing, tomorrow morning 10 o'clock we'll start the meeting. దేవుని చిత్తమైతే రేపు ఉదయకాలం 10 గంటలకు మల్లాపూర్లో సభను ప్రారంభిస్తాం. God be willing, June 7 to 12 we have meeting in Dariwal. మరి దేవుని చిత్తమైతే జూన్ మాసం 5వ తారీఖు నుండి 7 to 12. 7 నుండి 12 వరకండి ధారివాడలో ఉజ్జీవ సభలు ఉంటాయి. I welcome you, please come. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, దయచేసి రండి. Last year also from Hyderabad several people came. పోయిన సంవత్సరంలో కూడా హైదరాబాద్ నుండి అనేక మంది వచ్చారు. June 7 to 12. జూన్ మాసము 7 నుండి 12వ తారీఖు వరకు సభలు జరుగుతాయి. We welcome you. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. Continue to pray for us. మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. Now the servant of God will take over the meeting. మరి ఇప్పుడు దేవుని సేవకులు సమయాన్ని తీసుకుంటారు. Pastor Yeshwarathna want to say something. Yes. What the third branch is my right side. My right side of the third branch. థర్డ్ బ్రాంచ్. Yeah. What the meaning? No. This right side, my side. This one. Yeah. Within 5 minutes. Okay. I'll explain this. You may have seen on the trees some kind of another tree comes up. చూడండి, ఈ అంటు కట్టబడిన కొమ్మ మీద మొలకలనేవి మరి మొలకెత్తాయి. చూడండి, You may have seen birds bring that kind of seed and put it here. మరి పక్షులు కొన్ని ధాన్యపు గింజలను తీసుకొని వచ్చి ఈ చోట పడవేస్తాయి. And then it will grow up like a tree. ఆ తరువాత అది చెట్టు వలె పెరుగుతుంది. Have you seen that? అలాంటి సన్నివేశాన్ని చూశారండి? That is our besetting sinful life. మరి అది ఎలాంటిదంటే రహస్యమైన పాప భూయిష్టముతో కూడిన మన జీవితాన్ని సూచించేది. When that kind of thing comes, you will start drying up. మరి అలాంటి పరిస్థితి దాపురించినప్పుడు ఎండిపోయే స్థితి వస్తుంది నీకు. Look at this branch dried up. చూడండి, ఈ చిన్న చిరుకొమ్మ ఎండిపోయినట్టుగా కనబడుతోంది. And this will also getting dry. ఇదిగో ఇది కూడా ఎండిపోబోతోంది. So we in Hebrew chapter 12 we read that we should overcome the sin that easily beset us. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సులభముగా చిక్కులబెట్టే పాపమును మనము త్యజించవలసి ఉంది. Hebrew chapter, that's the right one.
Wherefore, seeing also a great compassed with so great a cloud, let us lay aside every weight and the sin which does easily beset us, and let us run with patience the race that is set before us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. These roots you can see. మీరు ఇక్కడ ఉన్న వేళ్ళను చూడొచ్చు. See, these roots come down already. ఈ వేళ్ళు ఇప్పటికే కిందికి వచ్చేసాయి. These roots are also there. ఈ వేళ్ళు కూడా ఉన్నాయి. This is also a grafted branch. ఇది కూడా అంటు కట్టబడిన కొమ్మయే. This also a grafted branch. ఇది కూడా అంటు కట్టబడిన కొమ్మయే. But lust of the eye, lust of the flesh, pride of life. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమనే ఊడలు It వచ్చేసి also brings fruit, food. ఇవి కూడా నేల నుండి ఆహారాన్ని తీసుకొని వస్తాయి. Such branches will be cut off. మరి అలాంటి కొమ్మలు నరకబడినాయి. These are secret sins. ఇదేమో రహస్య పాపం. No one else knows. ఎవ్వరికి మరి ఇంకెవ్వరికి కూడా తెలియదు. But it eats away your spiritual life. కానీ మీ ఆత్మీయ జీవితాన్ని అది తినివేస్తుంది, క్షీణింపజేస్తుంది. You will dry. Any secret sin in me? నాలో ఏదైనా రహస్య పాపం ఉన్నదా? That eats my energy. ఇదిగో నా శక్తిని అది నిర్వీర్యం చేస్తోంది. I am not fruitful in the ministry. నేను నా పరిచర్యలో ఫలభరితముగా లేను. No fruits. ఏ ఫలాలు లేవు. Look at this branch. ఈ కొమ్మను చూడండి. Look at this branch. ఈ కొమ్మను చూడండి. Full of fruits. సమృద్ధిగా ఫలాలే ఫలాలు. So friends, we should overcome the sins that easily beset us. అందుకే ప్రియులారా, మనలను సులభముగా చిక్కులబెట్టే పాపములను త్యజించవలసి ఉన్నది. That's how we grow to the fullness of Christ. ఆ ప్రకారంగా మనము క్రీస్తు కలిగిన సంపూర్ణతలోనికి స్వారూప్యములోనికి ఎదగగలుగుతాం. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. లెట్ us pray. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా గొప్ప దేవ, మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సింహాసనం ఎదుట మేమందరము సాగిలపడి ఆరాధించి పూజిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి వెదకి రక్షించినందుకై నీకు వందనాలు. క్రీస్తు యేసునందు ప్రభా మమ్మను అంటుగట్టింపజేసినందుకై స్తోత్రములు. అంటుగట్టబడిన వారిగా దేవా, నీ జీవమును వాక్యము చేత దినదినం పోషించబడుతూ నాయన నీ పరిశుద్ధాత్మ చేత నాయన క్రీస్తు యేసును కలిగినటువంటి సంపూర్ణతలోనికి మేము వచ్చి ఎదుగునట్లుగా నాయన, దట్ వి మే గ్రో in the image of Christ Jesus, O Lord. We thank you for the great word of God, Lord. We thank you, we praise you for giving us a great man of God, Captain Samuel Gar, who is in a position to bring to us a great and rightful word of God, O Lord. We thank you, we praise you for giving us a great man of God in these days, Lord, who is speaking very frankly and truly, Lord, from thy throne of grace. We thank you for him, Lord. We are praying for him, and you use him mightily and greatly all over the world in the days to come to preach the right word of God, wherein we are going in a confusion state of mind, and also wherein many doctrines, falsehoods are prevailing in this world, Lord. Please raise up many men of God to who is able to speak frankly and who is in a position to bring a right message from the throne of grace. Oh Lord, we thank you for the great men of God. Lord, we thank you for the great promise from book of Isaiah chapter 30 and 20 verse. Lord, ఇక మీదట నీకు బోధకులు తాగి ఉండరు, నీవు కళ్ళార నీ బోధకులను చూచెదవు అన్నటువంటి నీ వాగ్దానం మా మధ్యలో నెరవేర్చేందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, చివరి దినాలు ఉంటున్నాము నాయన, అంత్య దినములు ఉంటున్నాము నాయన. అయ్యా, we are in the last days wherein many false doctrines are prevailing amidst of us, O Lord. అయితే దేవానికి స్తోత్రములు. మరి మంచి బోధను, దేవుని యొక్క బోధను, సత్య బోధను, ట్రూలీ ప్రీచింగ్ లార్డ్ తండ్రి మీరు ఇస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము మోసపరచబడపోకుండా, భ్రమపరచాత్మలు కొట్టుకొని పోకుండా,
పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమై, బోధించబడ్డ వారమై, నింపబడ్డ వారమై ప్రభువా క్రీస్తులోనికి ఎదుగునట్లుగా నాయన నీ రూపంలోనికి వచ్చి నాయన అయ్యా నువ్వు వచ్చినప్పుడు నిన్ను పోలిన వారమై నాయన ఎత్తబడినట్టుగా నీ కృప మాకు మెండుగా దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. చివరి దినాల్లో సంఘాన్ని నాయన మీరు నాయన సిద్ధపరుస్తుందికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువానికి స్తోత్రములు. పాపులు పశ్చాత్తాపడినట్టుగా, పరిశుద్ధులు పరిపూర్ణట్టుగా, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్టుగా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికల కొరకై స్తోత్రం నాయన. నీ దాసుడు అన్న సేవకుడు జోబు గారి కొరకై స్తోత్రములు, విజయరాజు గారి కొరకై స్తోత్రములు, వారు ఇచ్చిన ప్రోత్సాహం కొరకై స్తోత్రములు, వారిని వారి కుటుంబాలని వారి పరిచయం దీవించి ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాం. అలాగే వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది ప్రొవైడింగ్ అస్ ట్రాన్స్లేటర్ ఆల్సో హు హస్ హెల్ప్డ్ us ఇన్ ట్రాన్స్లేటింగ్ ద మెసేజ్ ఓ లార్డ్. తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి ఆయన దేవుని సేవకుల కొరకై స్తోత్రములు, తన విశ్వాసులందరి కొరకై వందనాస్తులు స్తోత్రం చెల్లించుకుంటూ విత్తబడ్డటువంటి వాక్యాన్ని మా హృదయంలో మండింపజేయండి నాయన. అయ్యా మండింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము చల్లారిపోకున్నట్టుగా, వేరుగా వెళ్ళిపోకున్నట్టుగా నాయన, రహస్య పాపంలో సీక్రెట్స్లో ఉండి నాయన నిష్ఫలంగా ఉండకున్నట్టుగా మేము బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడినటువంటి మాట మేరకు మేము బహుగా ఫలించినట్టుగా దీవించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటూ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సదాకాలము మనందరికీ వాక్యం ఇచ్చిన దైవజనులు కెప్టెన్ శామలయ్య గారికి, ఈ సభలు ఏర్పరిచిన జోషబ్బయ్య గారికి, ప్రోత్సహించిన విజయ్ గారికి, అలా కూడిన మనందరికీ సమస్త భక్త కోటికి సదా తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.